ఇదే మన 2 days చేసిన ఆఫీసు. సో ఇక్కడ నుంచి మన స్వర్ణగిరి 10 kilometers ఉంటుందంట. సో స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చిన్న పిల్లోడు అలా చూస్తున్నాడు నేను వీడియో తీస్తున్నప్పుడు. అలా ఇంకా చిన్న ట్విస్ట్ ఇద్దామని ఫాస్ట్గా వాటి సైడ్ ఫేస్ తిప్పేశాను, అంటే కెమెరా తిప్పాను. చూడండి ఎలా యాక్ట్ చేస్తున్నాడు, మామూలు యాక్టర్ కాదు వీడు అసలు. అండ్ ఇప్పుడు మీకు కనిపించేదంతా స్వర్ణగిరి అన్నమాట. దూరంగా ఫుల్ లైటింగ్ కనిపిస్తుంది చూడండి, దట్ ఈస్ స్వర్ణగిరి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి చూద్దాం. సో ఫైనల్గా దిగిపోయాం. ఇంకా కొంచెమే డిస్టెన్స్లో కనిపిస్తుంది నాకు యాక్చువల్లీ ఆ ఎంట్రన్స్ కూడా, అది కూడా అదే. ఫుల్ లైటింగ్ అంటే ఫుల్ లైటింగ్ యాక్చువల్లీ ఇక్కడే కాదు, బయట లోపల కూడా ప్రతి చోట లైటింగే ఉంది. స్వర్ణగిరికి స్టార్టింగ్ ఇదే అనుకుంటా. యాక్చువల్లీ ఆటోలో వెళ్ళిపోవచ్చు, ఆటో అయితే 30 రూపీస్ తీసుకుంటారు. అదే ఒక్కరే అనుకో 100 రూపీస్ డైరెక్ట్ తీసుకెళ్తానన్నారు. నడిస్తే వీడియో కూడా మన కంఫర్టబుల్గా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి నడుస్తున్నాను. యాక్చువల్లీ నైస్, చాలా బాగుంది. ఇట్స్ ఎంట్రన్స్, మన ఎంట్రీ. ఇక్కడ ఇలా పక్కనే కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు. మనకంతా లేదు కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. అసలు తీసుకునే ఫేస్ కాదని చెప్పి అనుకున్నారేమో, అందుకే ఎవరు అడగట్లేదు కూడా నన్ను కొంటావా అని. వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. యాక్చువల్ వెళ్ళే దారంతా చాలా బాగుంది. మన ఫ్లూటు, కృష్ణయ్య ఫ్లూటు ప్రతి నాకు తెలిసి ఒక 50 మీటర్స్కి ఒకటి పెట్టినట్టున్నారు. 50 కదా 40 మీటర్స్ ఉంటుంది. చూడ్డానికి అయితే ఒక ప్రైమ్ లుక్ ఇస్తుంది. టెంపుల్ ఆల్రెడీ చాలా బాగుంటుంది. టెంపులే కాదు, వెళ్ళే రూట్ కూడా ఇంత కలర్ఫుల్గా నైస్ కదా. యాక్చువల్లీ కొంచెం భయంగా ఉంది, సింగిల్గా వెళ్ళిపోతున్నాను. చుట్టూ అసలు ఏమీ లేవు. ఆల్మోస్ట్ నేను రాలేదు. యాక్చువల్లీ 2 kilometers వాకింగ్ ఉంటుందంట, ఫిక్స్ అయిపోండి. ఒకవేళ నడవాలి అనుకుంటే 2 kilometers ఉంటుంది. నేను ఒక 200 meters నడుతుంటా. యా, ఐ కెన్ డూ ఇట్. యాక్చువల్లీ ఇదంతా ఒక కొండని బ్రేక్ చేసి రూట్ చేసినట్టు ఉన్నారు. బాగుంది. కొన్ని చోట డౌన్స్, కొన్ని చోట అప్స్, అన్నీ బాగున్నాయి. కొంచెం అదేంటో మౌంటైన్ సిక్నెస్ వచ్చిన ఫీల్ వచ్చేస్తుంది నాకు వెళ్తున్నప్పుడు. ఏదో ఉత్సవాలు అవుతున్నట్టు ఉన్నాయి. సో ఇంక అక్కడ నుంచి రైట్ తీసుకుంటే దూరంగా ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాల్సిన లొకేషన్. దీనికి మనం ఇలా ఆల్మోస్ట్ ఇంకా స్నేక్ లాగా వెళ్తున్నాము. ఇంకా అలా వెళ్ళి మనం ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవుతాం. అది ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఇంకా రోడ్లు అయితే వేయలేదు, వేస్తారు అనుకుంటున్నాను ఇంకొన్ని మంత్స్లో. సో ఈ గవర్నమెంట్లో వేసేస్తానని అనుకుంటున్నాను. యాక్చువల్లీ స్వర్ణగిరికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, అసలు మెయిన్ ప్లాన్ ఆఫ్ థీమ్ ఏంటంటే స్వర్ణగిరి కానే కాదు. నేను ఇక్కడ ఒక OHC ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్లో 2 days అంటే యాక్చువల్లీ 1 week చేద్దామని వచ్చాను. పే స్కేల్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయని. వచ్చాక ఈ జర్నీ అయిపోతుంది చాలా అని డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి మ్యాప్ చూసుకుంటే, గూగుల్ మ్యాప్స్ స్వర్ణగిరి ఎక్కడ అని చూస్తే ఇక్కడ నుంచి 5 kilometers అని వచ్చింది. సో ఇదే మన లాస్ట్ డే ఆఫ్ డ్యూటీ. 2 days వెళ్ళాను, ఇంక స్కిప్ చేస్తాను. సో చూసి వెళ్ళిపోదాం ఎలాగైనా అనుకున్నా. దరిద్రానికి ఈరోజు కంపెనీ బస్సు కూడా లేట్గా తీస్తారంట, 7కి తీస్తారంట. 7 కంటే నేను వెళ్ళి చేసి ఇవన్నీ టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోతున్నాను. నైస్. కళ్ళు జిగలమంటున్నాయి వర్మ. అసలు చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది. అసలు ఎంత బాగుందో ఇంత దూరంలో చూస్తున్నా కూడా. సో ఇది మన టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్దాము. కొంచెం దూరం వెళ్ళాక స్టెప్స్ ఉంటాయి, అవి కూడా ఎక్కాలి. దిస్ ఇస్ ఎంట్రన్స్. స్టార్టింగ్ రాగానే మనకి ఇలా స్టార్టింగ్లోనే ఇలా ఈ మ్యూజిక్ రావడం, ఈ సౌండ్స్ రావడం చాలా మంచి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది. అసలు చాలా బాగా అనిపించింది. ఇంత ట్రెక్ కూడా ఏమనిపించలేదు. ఇక్కడ
ఇక్కడ చెప్పులు పెట్టాలి, ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంట కార్ రూట్ అంట, మనకి ఈ రూట్ అంట. మనం ఈ రూట్లో వెళ్తే ఓకే, ప్లాన్ బాగానే ఉంది. ఇది కార్ అలా వెళ్తాయి, మనం ఇలా వెళ్తాం. మీకు వీక్నెస్ అనిపిస్తే కూర్చోవచ్చు. కొంచెం కాంట్రాస్ట్ తగ్గించి చూద్దాం ఎంత బాగుందో చూడండి అసలు. ఇలా ఐ థింక్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్. యా, ఓహో ఇక్కడే దేవుడి పాదాలు కూడా ఉన్నాయి. సో ఫైనల్గా అక్కడ పాదాల దగ్గర ఫోటోలు తీసుకొని అలా స్టెప్స్ ఎక్కుంటా వెళ్ళాలి. అరౌండ్ ఒక 40-50 స్టెప్స్ ఉంటాయి. సో ఫైనల్గా మనం వచ్చేసాం. దిస్ ఇస్ టికెట్ కౌంటర్ అంటే ఇక్కడే స్టార్టింగ్లోనే ఉంది. డైరీ 150 రూపీస్, బిగ్ క్యాలెండర్ 120, స్మాల్ క్యాలెండర్ 80, స్పెషల్ దర్శనం. ఓకే, అదేమో వేరే ప్రపంచంలో ఉంది. అగో అక్కడ ప్రదర్శకం ఉంది. యా నైస్. యాక్చువల్లీ అసలు దర్శనం ఎక్కడ చేయాలో నాకు తెలియట్లేదు. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? ఇక్కడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత మంచి వర్క్ చేశారు. యాక్చువల్లీ ప్లాన్, ఆర్కిటెక్చర్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. పులిహోర 20 రూపీస్, నైస్. అండ్ పులిహోర 20, లడ్డు 50, వడ 50, మహాప్రసాదం అంత బిగ్ లడ్డు 200 రూపీస్. యాక్చువల్లీ సో ప్రసాదం అయిపోతుంది, కొంచెం ముందే తీసుకోండి అని అక్కడ వాళ్ళు చెప్పారు. సో దట్ నేను తీసుకొని బ్యాల వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫౌంటైన్ చాలా. అండ్ దిస్ ఇస్ జై హనుమాన్. చాలా అంటే చాలా నైస్. అక్కడ బెల్ కూడా ఉంది, దాని గంట అది కూడా కొట్టచ్చు అనుకుంటా. దిస్ ఇస్ దట్ గేమ్స్, ఒక చిన్నపిల్లలు ఆడకుండా. ఇంకా సెల్ఫీ స్టిక్ కూడా ఉంది. దిస్ ఇస్ 20 రూపీస్ అండ్ ఇది అరౌండ్ 50 అనుకుంటా. దిస్ ఇస్ అవుట్ వ్యూ, అంటే మనం పై నుంచి మన స్వర్ణగిరి నుంచి మనం చూస్తున్నాం. అండ్ దూరం కనిపిస్తుంది అది హైవే, అదంతా హైవే. సో అది ఎక్సలెంట్ ప్లేస్. మనం ఓన్ వెహికల్ వస్తే ఇంకా రచ్చా. నైస్. సో ఫైనల్గా దర్శనం అయిపోయి చాలా బాగా అయిపోయింది. అండ్ ఈ పక్కనే ఇది ఉంది, మరి నాకు తెలిసి ఇది మీరు ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూసుంటారు. చాలా బాగుంటుంది. సో అది మీకు చూపిస్తాను, పదండి. చూడండి, నౌ ఐ విల్ షో వన్ థింగ్. అది బ్యూటిఫుల్ కదా. సో ఫైనల్గా మన స్వర్ణగిరి టెంపుల్ చూసే అదృష్టం కలిగింది. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఏమన్నా ఉందా, చాలాసేపు లోపల కూర్చున్నాను. అండ్ ఐ ఫీల్ సో గ్రేస్. చాలా అసలు ఆర్కిటెక్చర్ కానీ, ప్లాన్ కానీ, ఇక్కడ ఉన్న మనుషులు కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. అండ్ చాలా బాగా చేశారు. కన్స్ట్రక్షన్ టోటలీ అవసరం యాక్చువల్లీ. అండ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ వెళ్ళాలని లేదు, బట్ మనం ఎంత దూరం వెళ్ళినా లాస్ట్కి రావాల్సింది ఇంటికే. సో నైస్. ఐ థింక్ దిస్ విల్ బి ద బెస్ట్ డే. సో జాగ్రత్తగా చూస్తున్న అడవండి. నేను దిగుతున్నప్పుడైతే నా ఎదురుగా ఇగో వీళ్ళు పాముని చూశారు. పాముని చంపకుండా పంపిస్తున్నారు మళ్ళీ లోపలికి, ఐ మీన్ వాళ్ళ ప్లేస్కి. సో
సో ఫైనల్గా స్టార్ట్ అవుతున్నా రిటర్న్ టు హోమ్. కొంచెం హార్ట్ఫుల్గా ఉంది, వెళ్ళాలని అనిపించట్లేదు, కానీ మనకు తప్పదు కదా, వెళ్ళాల్సిందే. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్.